ఇప్పుడు ఇక్కడ ఈయనలా కనిపిస్తున్నాడు కదా రవీంద్ర నాయక్ అన్న. ఈయన ఏంటంటే తెలంగాణ ఉద్యమం సమయంలో ఉద్యమం నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు, బీఆర్ఎస్కు సేవలు చేసిండు, బీఆర్ఎస్ పార్టీ కోసం చాలా కష్టపడ్డాడు. అందరికీ తెలుసు రవీంద్ర నాయక్ అన్న అంటే. కేసీఆర్ తెలంగాణ జాతిపిత ఎట్లా అవుతాడు? ఎట్లా కూడా కాదు, ఏ కోచాన కూడా జాతిపిత కాడు. జాతిపితకు ఉండాల్సిన లక్షణాలు ఏముంటాయి? మందు తాగొద్దు, సిగరెట్ తాగొద్దు, ఎవరిని మోసం చేయొద్దు, అవినీతికి పాల్పడొద్దు, భూకబ్జాలు చేయొద్దు, ఏవి ఇవన్నీ ఉండకూడదు. జాతిపితకు ఉండాల్సినవి కొన్ని ఉండకూడదు. ఇవన్నీ ఏవైతే ఉండకూడదో అవన్నీ కేసీఆర్కే ఉన్నాయి. తెలంగాణను అప్పుల పాలు చేసి ఆగం చేసి అవినీతి కూపంలో కురుకుపోయేటట్లు చేసిన వ్యక్తి జాతిపిత ఎట్లయితాడు? తాను చేయించిన ఫోన్ ట్యాపింగ్లతో సహా అనేక ఘోరమైన తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికే కేసీఆర్ జరపబోయే రజతోత్సవ సభ ఇదే ఫోన్ ట్యాపింగ్లు ఇవన్నీ చేసి అవన్నీ తప్పించుకోకుండా ప్రజలందరూ మా వైపు ఉన్నారని గొప్పగా చెప్పుకోవడం కోసం అని చెప్పేసి ఈ సభ. మాజీ మంత్రి, మాజీ ఎంపీ, సీనియర్ కాంగ్రెస్ లీడర్ ధరావత్ రవీంద్ర నాయక్ 60 సంవత్సరాల పోరాటంలో అనేక మంది ప్రాణత్యాగాలు, నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఆస్తులు పదవులు సైతం పనంగా పెట్టి సాధించుకున్న తెలంగాణకు దళితుడే తొలి ముఖ్యమంత్రిని అని చెప్పి ప్రజలను నమ్మబలికి స్వయంగా తానే ముఖ్యమంత్రి అయి కుటుంబ పాలనను సాగించి వేలాది ఎకరాల భూములను అక్రమంగా బినామీల పేరుతో కొల్లగొట్టి లక్షల కోట్లు దోచుకొని తెలంగాణను అప్పుల పాలు చేసిన కేసీఆర్ జాతిపిత ఎట్లయితాడు? ఇతను ఓన్లీ దారుపిత. ప్రస్తుతం ప్రతిపక్ష హోదాలో ఉన్న కేసీఆర్ క్యాబినెట్ మంత్రి పొందే ప్రభుత్వ సకల సౌకర్యాలు అనుభవిస్తూ తనను గెలిపించిన నియోజకవర్గ ప్రజల సమస్యలపై కానీ కనీసం అసెంబ్లీకి కూడా రాకుండా ముఖం చాటేసి తెలంగాణకు గుదిబండలా మారాడు. గుదిబండనే మరి. ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఏమేం సౌకర్యాలు పొందాలనో అన్నీ పొందుతున్నాడు. ప్రతిపక్ష నాయకునిగా అన్నీ పొందుతున్నాడు, జీతం తీసుకుంటున్నాడు. ఇప్పుడు ఆయన గన్మెన్లు, సెక్యూరిటీ అదంతా ప్రభుత్వమే భరిస్తుంది. ఇవన్నీ తినుకుంటూ పోయి పామోదలో వంతున్నాడు. 10 సంవత్సరాల అబద్ధాల అవినీతి కుటుంబ పాలనను చవిచూసిన తెలంగాణ ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో కర్రు కాల్చి బాతబెట్టి పార్లమెంట్ ఎన్నికల్లో గుండు సున్నా ఇచ్చిన కేసీఆర్ తన 10 సంవత్సరాల పాలనలో విధ్వంసానికి గురైన తెలంగాణను గాడిలో పెట్టి రేయింబవలు తెలంగాణను అన్ని విధాల అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాప్రభుత్వ పాలనను వ్యతిరేకించడానికి కేసీఆర్ తన కొడుకు అల్లులను ఉసిగొల్పడం సిగ్గుచేటు. అనేక మార్లు తన హామీ ప్రకారం ముందుగా దళితుణ్ణి సీఎంగా ఎందుకు అవకాశం ఇయ్యలేదు కేసీఆర్? అప్పుడు అన్నాడు, దళితుడే ముఖ్యమంత్రి, నేను తెలంగాణకు కాపలా కుక్కని అని చెప్పిండు కేసీఆర్. మరి ఆ కాపలా కుక్క ఎందుకు మాట మార్చింది? ఇది తెలంగాణ ప్రజలు ఎందుకు ప్రశ్నిస్తలేరు ఆ కాపలా కుక్కని? నేను తెలంగాణ వస్తే నేను కాపలా కుక్కలాగా ఉంటాన్న కేసీఆర్ మరి ఏమైంది? 3 ఎకరాల భూమి ఎందుకు ఇవ్వలేదు దళితులకు? మరి ఎక్కడ పోయింది? నువ్వు ముఖ్యమంత్రి నువ్వే అయినావు, దళితుని చేస్తా అని చెప్పి 3 ఎకరాలు ఇస్తా అన్నావు, ఎక్కడ పోయింది? ఎస్టీ మైనార్టీలకు 12% రిజర్వేషన్లు ఎందుకు ఇవ్వలేదు? డబల్ బెడ్రూమ్ ఇల్లు ఎందుకు ఇవ్వలేదు? వీటన్నింటి నుండి ప్రజల దృష్టి మళ్లించడానికే అక్రమంగా సంపాదించిన తెలంగాణ ప్రజల సొమ్ముతో తిరిగి ప్రజలను మభ్యపెట్టి మాయ చేయడానికి రజతోత్సవ సభ పేరుతో తెలంగాణ పేరును సైతం లేకుండా బీఆర్ఎస్ పేరుతో సభ జరపడం నీ నంగనాచితనానికి నిదర్శనం కాదా కేసీఆర్? నీలో తెలంగాణ రక్తం ఉంటే నీవు నిజమైన తెలంగాణ బిడ్డవైతే ఈ క్రింది వాటికి జవాబివ్వు, లేదా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి ముక్కు నేలకు రాయాలని సవాల్ చేస్తున్నాను. 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో అసెంబ్లీ అప్రూవ్ చేసిన 18 లక్షల కోట్లు, నీవు తెచ్చిన అప్పు 7 లక్షల కోట్లు, మొత్తం 25 లక్షల కోట్ల తెలంగాణ ప్రజల సొమ్ము లెక్క తేలేదాకా నిన్ను వదిలేది లేదు కేసీఆర్. 2014లో కృష్ణా గోదావరి పుష్కరాల పేరుతో 1200 కోట్ల నిధులు దుర్వినియోగం చేసింది నిజం కాదా? 2 తదుపరి హరితహారం పేరుతో 1000 కోట్ల దుర్వినియోగం, 3 మిషన్ కాకతీయ భగీరథ స్కీముల కింద 80,000 కోట్ల దుర్వినియోగం, 4 ప్రగతి భవన్ నిర్మాణానికి 1000 కోట్ల దుర్వినియోగం, 100 సంవత్సరాలు బ్రహ్మాండంగా ఉపయోగపడే సచివాలయాన్ని కూలగొట్టి 1500 కోట్లతో కొత్త సచివాలయం నిర్మాణం పేరుతో 100 కోట్ల నిధులు దుర్వినియోగం, 38,000 కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టును కాదని అవినీతికి కకృతిపడి 1,50,000 కోట్లకు నిర్మాణ వ్యయాన్ని పెంచి నిర్మించిన నిరుపయోగమైన మధ్యలోనే కూలిపోయిన కాళేశ్వరం. అది ఈ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై నిధుల దుర్వినియోగం నిజం కాదా?
నయీం భూములు నిధులు, గోల్డ్ స్టోన్ భూములు, వక్స్ భూములు, నిజాం మిగులు భూములు, కాందిసికుల భూములు, పేదలకు ఇచ్చిన అసైన్డ్ భూములు, ల్యాండ్ షాండ్, లిక్కర్, డ్రగ్స్, టెలిఫోన్ కుంభకోణాలపై నీ ప్రమేయంలో నోరెందుకు ఇప్పడం లేదు కేసీఆర్? ఈ విషయంలో స్వయాన ప్రధానమంత్రి మోడీ గారు అనేక మార్లు కేసీఆర్ కుటుంబానికి తెలంగాణ ఏటీఎం అయిందని, చర్యలు తీసుకుంటామని, షికంజా కస్రాయి అని చెప్పినాను. నీవు ఇంతవరకు నోరెందుకు మెదపలేదో వివరించి రజతోత్సవ సభ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నావు. ఈ సందర్భంగా కేసీఆర్కు ఐఏఎస్ సెక్రటరీగా ఉన్న స్మితా సబర్వాల్ హెలికాప్టర్లలోనే కాళేశ్వరంతో సహా అనేక ముఖ్య కార్యక్రమాలకు నిర్వహణలో చురుగ్గా పాల్గొన్నట్టు సమీక్షలు చేస్తూ బాధ్యతలు నిర్వహించిన స్మితా పైన తెలిపిన విషయంపై ఒక్క దాని మీద కూడా స్పందించకుండా ఈ మధ్య ట్విట్టర్లో తెగ సన్నాయి నొక్కులు నొక్కుచున్నారు. ఈ పై విషయాలపై కాగ్ రిపోర్ట్ ఇచ్చిన ప్రకారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంబంధిత నిఘా సంస్థలు చర్యలు తీసుకోవాలని, తెలంగాణ ప్రజలను ఆదుకోవాలని కోరుతున్నారు. నిజంగా రవీంద్ర నాయక్ అన్న అడిగినవి మాత్రం 100% కరెక్టు. ఎందుకంటే ఉద్యమం సమయంలో నుంచి ఉన్న వ్యక్తి ఒక్కసారి ప్రశ్నించినందుకు తెలంగాణ భవన్ ముందల ఇష్టం వచ్చినట్టు కొట్టిరు రవీంద్రనని, బట్టలన్నీ చింపి. ఆ రోజే శపించిపోయిండు, మట్టి గుప్పిండు. ఏది టీఆర్ఎస్ భవన్ మీద నాశనం అయిపోతావురా రే దొరా, నువ్వు మొత్తం అడక తింటావురా, భూమిపాలైపోతావు, నీకు తెలంగాణ పుట్టగతులు లేకుండా పోతావు, నీ పార్టీ అనేది తెలంగాణలో ఉండదురా, నువ్వు సర్వనాశనం అయిపోతావురా అని చెప్పేసి ఆ రోజు శపించిండు అన్న. మరి నోటి పుణ్యాన బీఆర్ఎస్ మొత్తం భూస్థాపితం అయిపోతున్నది. కానీ కావాల్సిందే, ఎందుకంటే ఈ అన్న ఒక్కడే కాదు, ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు. వికారాబాద్ చంద్రశేఖర్ రావు కావచ్చు, టైగర్ నరేంద్ర, మందాడి సత్యనారాయణ, జిట్టా నగేషు, లాస్ట్కు మన జిట్టా బాలకృష్ణారెడ్డి కూడా ఆయన చనిపోయి స్వర్గస్థులయ్యారు. కానీ ఆయననే బీఆర్ఎస్ పార్టీకి కూడా పెట్టుబడి పెట్టింది. పెట్టుబడిదారుల ప్రధాన పెట్టుబడిదారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి. వీళ్ళ దగ్గర పైసలు కూడా లేకపోతుండే, జీపులో డీజిల్ పోసుకుంటేందుకు కూడా వీళ్ళు పైసలు ఇచ్చేది. అట్లాంటిది ఇప్పుడు 1000 కోట్లు పెట్టి సభలు పెడుతున్నారు. ఎట్లా పెడుతున్నారు? తెలంగాణ ప్రజల సొమ్ము, తెలంగాణ ప్రజలు ఆలోచించాలి, ఇట్లాంటి పార్టీని భూస్థాపితం చేయాలి. మొన్న అంటలేడా కేటీఆర్ డైరెక్టు ఈ ఐటీ కంపెనీలు తెచ్చింది చంద్రబాబు నాయుడు అని మొన్న చెప్తున్నాడు. అదేంది మాట దొరికి సడన్గా వేరే ఒక్కొక్క మీటింగ్లో ఒక్కొక్క రకంగా చెప్పబోతాడు అన్నట్టు. అన్ని రోజులేమో మేమే చేసినా మేమే అన్నాడా? మన ధన్మాన్ నోరుదారు అనేసిండు. ఈ ఐటీ కంపెనీలకు అన్నీ వచ్చింది కారణం చంద్రబాబు నాయుడు అని చెప్పిండు. టక్మన్ ఐటీ ల్యాండ్ తెచ్చిండు, రైతులకు వైఎస్ఆర్. ఈయన చేసింది ఏముంది? ఏమనంటే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, అవి 2 పట్టుకొని ఎగురుతాడు. అవి ఎందుకంటే కూలిపోయేటే కావు కదా, అవి ఉత్తగానే ఇచ్చేటి. వాటి వల్ల ఏం పెద్ద ఒరిగేది ఏముంది? నువ్వు పెంచిన రేట్లు, నువ్వు ఇప్పుడు మనిషి లివింగ్ కాస్ట్ అంటే సాధారణంగా నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెంచి నువ్వు ఏదో షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి అవి ఇస్తే వాటితో ఏమవుతుంది? ఏం కాదు, ఏదో చెప్తావు, ఏ పేదలకు దేనికో అయితే అంటావు. కానీ మరి నువ్వు మొన్న ఈ ప్రగతి భవన్ కాల్ చేసిపోయి ఇళ్ళల్లుంటే అయితే మీ అల్లుడు హరీష్ రావు పలుకుతాడు, సాధారణ ఇంట్లో 500 గజాల ఇంట్లో ఉంటున్నాడట. 500 గజాల ఇల్లు మీకు చిన్న ఇల్లులాగా అనిపిస్తుందా? నందినగర్లో 500 గజాల ఇల్లు చిన్న ఇల్లు. మీకు 500 గజాల ఇల్లు చిన్న ఇల్లు అయితే మరి ఈ డబల్ బెడ్రూమ్లు ఎన్ని గజాలు ఉంటాయి? ఇప్పుడు నీ ఫామ్ హౌస్ ఎంత ఉంటుంది? 440 ఎకరాల ఫామ్ హౌస్ నీది. అలా జీపులు వేసుకొని తిరుగుతుంటావు. నీకేమో ఒక సౌలతు, పేద ప్రజలకేమో ఒక సౌలతు. నువ్వు తిరిగే జీపు కావచ్చు, నువ్వు కట్టుకున్న ఫామ్ హౌస్ కావచ్చు, ఇదంతా ప్రజల సొమ్ము. ఈ ప్రజలందరూ ఏకమయ్యే నిన్ను మూలకు కూసబెట్టిరు. నువ్వు ఎక్కడి నుంచో కష్టపడి సంపాదించిన సొమ్ము కాదు. మీకు సిగ్గనిపించాలి, మీరు తినే ప్రతి మెతుకు ప్రజలదే. మీరు ఏదైతే షోకులు పడుతున్నారో, ఇవాళ ఏది ఏసీ బస్సులలో వరంగల్ సభకు పోతున్నారు, మీరు బెంజ్ కార్లు, స్పోర్ట్స్ కార్లు, అమెరికాలల్లో ఏంటి ఐలాండ్లు కొనుక్కున్నారు, ఇవన్నీ తెలంగాణ ప్రజల సొమ్ముతోనే మీరు జల్సా చేస్తుంది కూడా మొత్తం. మరి వీటికి సమాధానం చెప్పాలి. మరి దళితుడు ముఖ్యమంత్రిని చేస్తున్నావు, ఇప్పటికైనా మీ బీఆర్ఎస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే ఈ వరంగల్ సభలో ప్రకటించుది, దళితుడినే ముఖ్యమంత్రి చేస్తాము, పోయినసారి మేము తప్పు చేసినాం, మాటని మేము తప్పించుకున్నాము అని చెంపలేసుకొని ముక్కు నేలకు రాసి ఈసారైనా దళితుని ముఖ్యమంత్రిగా ప్రకటిస్తాం, లేదంటే బీసీనైనా ప్రకటిస్తామని చెప్పురి. అదే సభ సాక్షిగా ముక్కు నేలకు రాసి ఒక బీసీనన్న దళితునన్న ముఖ్యమంత్రి చేస్తామని చెప్పురి. మిమ్మల్ని జనాలు నమ్ముతారు. మీరు చెప్పురి మేము పేపర్ రాసిస్తామని చెప్పి రాదు. సిగ్గుండాలి మీకు. మళ్ళీ మిమ్మల్ని మీ 4గురే, ఎక్కడ పోయినా 4గురే. ప్రెస్ మీట్ అయితే కూడా కేటీఆర్ ఒక్కడే ముందర నిలబడాలి, మాట్లాడాలి, వెనకంగా అందరు చేతులు కట్టుకోవాలి. ఈ బానిసలకు కూడా సిగ్గుండాలి. ఆ కేటీఆర్ వెనకంగా నిలబడి చేతులు కట్టుకొని నిలబడుతందుకు పక్కన కూడా కూర్చొనిస్తలేడు. సిగ్గు అనిపించాలి మీకు. ఎందుకు ఊడిగం చేస్తారు? ఇలా కాంగ్రెస్ పార్టీలో చూడు, ప్రజాపాలన
సీఎం రేవంత్ రెడ్డి ఎంబటే పక్కకు నిలబడతారు, ఓసారి ఆయననే వెనకకు దోసి ముందర నిలబడతారు. అట్లా ఉన్నది. కేసీఆర్ని మీకు దమ్ముంటే అన్న అని పిలువురి, కేసీఆర్ని కేటీఆర్ని పిలువురి, మైకులు ఆఫ్ ఉన్నప్పుడు కెమెరాలు ఆఫ్ ఉన్నప్పుడు పిలువురి, మీకు చెప్తాడు. అప్పుడు మిమ్మల్ని ఎన్నడన్నా మర్యాదగా పిలుస్తాడా? సిగ్గుండాల మీకు. ఇంకెన్ని రోజులు ఊడిగం చేస్తారు ఆ దొరల సంస్కృతే ఉండొద్దు అని అనుకుంటే మళ్ళీ లాస్ట్కి మీరు ఆ ఎమ్మటున్నోళ్ళు కూడా ఆ బొక్కలకు, ఆ ఇచ్చే పైసలకు ఆశపడి కకృతి పడి చేతులు కట్టుకొని ఎందుకు ఆ ఊడిగం? ఒక్కసారి వదిలిపెట్టి చూడుర్రి, మీ విలువ మీకు తెలుస్తుంది. అప్పుడు బయటికి వస్తే మీకు స్వేచ్ఛ వచ్చినాక మీ విలువ మీకు తెలుస్తుంది. మీరు ఏదైనా స్వేచ్ఛగా మాట్లాడవచ్చు. అందులో ఉంటే వాళ్ళు ఇచ్చిన స్క్రిప్టే మాట్లాడాలి. వాళ్ళు ఏదైతే స్క్రిప్ట్ ఇస్తారో అదే మాట్లాడాలి. వాళ్ళు ఎప్పుడైతే ప్రెస్ మీట్ పెడతారో, పెట్టమని చెప్తారో అప్పుడే ప్రెస్ మీట్ పెట్టాలి. మీరు మీ సొంతంగా మీకు ప్రెస్ మీట్ పెట్టే దమ్ము కూడా లేదు. బీఆర్ఎస్లో ఉన్న నాయకులకు ఎవరికన్నా పర్మిషన్ లేని ప్రెస్ మీట్ పెట్టే దమ్ము ఉందా? దమ్ము లేదు. అదే కాంగ్రెస్ పార్టీలో పెడతారు చూడు, బీజేపీ పార్టీలో పెడతారు, ఎంఐఎం పార్టీలో పెట్టుకుంటారు. ఎంఐఎం పార్టీలు అంటే అది కూడా ప్రాంతీయ పార్టీ, కానీ కాకపోతే వాళ్ళకు కొన్ని దశానిర్దేశాలు ఉన్నాయి, వాళ్ళ దాంట్లో కూడా స్వేచ్ఛ ఉన్నది, అన్నీ ఉన్నాయి. మీదే కుటుంబ రాజకీయం కనుసైగలతోని కింద కూసబెడతారు మీరు. అసోంటోళ్ళు మీరు తెలంగాణకు అవసరమా? మీ కుటుంబం ఏదో న్యాయం చేస్తారయ్యాలని మాటలు నమ్మి ఒకప్పుడు టీవీ ఛానళ్ళల్లో కేసీఆర్ మాట్లాడుతుంటే అరే అమ్మ ఏం మాట్లాడుతాడో ఇందామని వచ్చేది. కొద్ది రోజుల తర్వాత అధికారంలోకి వచ్చినాక మాట్లాడుతుంటే వరిని అమ్మ వీంది అదే సోదిందిరా నాయన, ఇక వీడు అయ్యే గప్పాలి, ఇంకోసారి రాగానే బంద్ చేస్తారు. ఇప్పుడు కేసీఆర్ మాట్లాడడం చూడగానే బంద్ చేస్తారు జనాలు టీవీని. ఆ పరిస్థితికి వచ్చింది కేసీఆర్ చరిష్మా. ఇప్పుడు నువ్వు వరంగల్లో సభలు పెట్టుకో, ఇంకా 12 సభలు పెట్టుకో, జనాలు మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని నమ్మరు. మిమ్మల్ని భూస్థాపితం చేసేసిరు, అయిపోయింది.